నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నేను శివాని. కొత్త సంవత్సరం అనగానే చాలా మంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈసారి ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకోబోతున్నారు, 2023 ఎలా ఉండిందో తెలుసుకోవాలంటే కొందరితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం రండి. ఎలా ఉండింది మీ 2023? ఏముందమ్మా, మాకు ముందుగాల అయితే తక్కువనే జీతాలు. ఈ రేవంత్ రెడ్డి ఎక్కినాక ఒక 800 వేయించిరు బిడ్డ, ఇంకెక్కువ లేదు జీతం. కానీ మాకు ఈ ఇల్లు కిరాయి కట్టుకోవాలన్నా, పిల్లల స్కూల్ చదివించుకోవాలన్నా కానీ గంటలు ఏం సరిపోతాయి. మీరేమనుకుంటున్నారు? మాకు కొంచెం ఎక్కువ జీతాలు ఇస్తే మంచిగా అని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు 800 అన్నారు కదా పెంచారనేసి, ఎంత పెంచితే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? మాకు ఎక్కువ అంటే పాత వాళ్ళకేమో ఇప్పుడు 16, 17 వస్తున్నాయి. మాకు కనీసం అందులో ఒక 14,000 అన్న వస్తే మంచిగా అని. బస్సు అయితే ఫ్రీ చేసిండు. ఇప్పుడు ఎట్లుంది? బస్ ఫ్రీ చేసేసారు కదా, ఎట్లనే ఉంది, మంచిగా ఉందమ్మా. మాకు ఆ బస్ కిరాయి తప్పింది, నెలకు 1300 బస్సుకు. ఆ 1300 కూడా మాకు మిగిలిపోతున్నాయి. కానీ ఇప్పుడు రష్ ఎక్కువ అయింది అంటున్నారు. మాకైతే మంచిగానే ఉందమ్మా. మాకు కూర్చుంటేందుకు సీట్లు దొరుకుతున్నాయి, మంచిగా వస్తున్నాం. మాకు చాలా సంతోషం ఉంది ఆ బస్సులు వేసినందుకు. ఆ సారు ఒక శాలరీ పెంచితే మంచిదని అది మంచిగా ఉంది. కొంచెం ఇండ్లు లేని వాళ్ళకి కూడా ఇండ్లు ఇస్తే మంచిగా అమ్మా. అయితే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు 2024 కొత్త సంవత్సరం వస్తుంది, ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఏముందమ్మా, మాకు రేపు కూడా లీవ్ లేదు. లీవ్ లేదు బిడ్డ, ఏం చేసుకుంటాం? సల్పర వచ్చి ఊడుసుడే ఉంటుంది మాకు. థ్యాంక్ యూ యాదమ్మ గారు, థ్యాంక్ యూ. నమస్తే అమ్మ, మీ పేరు? సువర్ణ గారు, ఎక్కడి నుంచి మీరు? శాంతినగర్ నుండి వస్తాం. ఓకే. సో ఇప్పుడు 2023 అయిపోయింది, ఎలా ఉండింది మీకు 2023? బాగుండిందా? ఇప్పుడు 2024 ఉంది, ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మీరు? ఈ బస్సులు కూడా ఫ్రీగా పెట్టారు కదా, బాగుంది. సో ఫ్యామిలీతో సెలబ్రేట్ చేస్తారా? ఇంట్లోనే వేసుకుంటాం. ఇంట్లోనే? ఓకే. మంచిగా వండుకొని పిల్లలతో ఇంట్లో ఉండి సో కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? పనులు ఎట్లా జరుగుతుంది? బాగానే ఉంది. ఓకే. స్వతంత్ర టీవీ చూస్తున్న ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.